అమరావతి ఎదగాలి. అమరావతి ఒక మహానగరంగా గుర్తించబడాలా. బెంగుళూరు, చెన్నై అలాంటి నగరాలని నేననను. కానీ ఒక మహానగరం కిందన ఇది ఉండాల. విజయవాడ, గుంటూరు అన్నీ కలుపుకొని. ఇది నేను ఫ్రమ్ ద బిగినింగ్ చెప్పుకొచ్చేది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు చెప్పుకొచ్చేది. సక్రమంగా చేయనప్పుడు చేయలేదనే చెప్తున్నాను. ఇప్పుడు ఒక మంచి ఆలోచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ హెడ్ క్వార్టర్స్ అని ఇది ఆ రోజునే నేను చెప్పింది. దాంతో పాటు వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకి ఇచ్చేస్తే బాగుపడతారు కదా అన్నటువంటి. ప్రస్తుతానికి ఇప్పుడు ఆ అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా ఒకటి అన్ని బ్యాంకులకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్ని బ్యాంకుల హెడ్ క్వార్టర్స్ రాజధానిలో కట్టబోతున్నారు. 2 ఏళ్ళు చాలు కన్స్ట్రక్షన్ పూర్తవడానికి. నిర్మలా సీతారామన్ అమరావతి రాబోతున్నారు. 28వ తారీఖున ప్రోగ్రాం. ఆ శంకుస్థాపన తర్వాత ఆయా బ్యాంకుల్ని మనం ఫాలో అప్ చేసి త్వరగా కట్టేటట్టు చూడాలి. ఒక్కోటి 10 అంతస్తులు కడతారా, 20 అంతస్తులు కడతారా. హెడ్ క్వార్టర్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల యొక్క హెడ్ క్వార్టర్స్ అమరావతిలో కట్టబోతున్నారు. ఇది ఒక మంచి పరిణామం. మార్పుకి సంబంధించిన శుభ సంకేతం.